జరుగుతున్నటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో సీతక్క కంటూ ఇంతో కొంత ఉన్నటువంటి అభిమానాన్ని దెబ్బతీసి నా ప్రతిష్టను మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిని ఆటంకపరచాలన్నటువంటి కుట్రతోటి ఈ యొక్క నియోజకవర్గం మీద కేటీఆర్ మరియు వారి యొక్క మిడతల దండు ఈరోజు పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఈడ ఏదో పోలీసు వాళ్ళని వాళ్ళు అడ్డుకున్నట్టుగా వాళ్ళు ఏదో ఇబ్బంది పడ్డట్టుగా కేటీఆర్ గారు స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. అయ్యా కేటీఆర్, నువ్వు నిజంగా మనిషివైతే, నీ కళ్ళు స్ట్రైట్ గా చూడగలిగితే, నీ మైండ్ కరెక్ట్ గా ఆలోచించగలిగితే, నువ్వు కరెక్ట్ గా నీకు ఇన్ఫర్మేషన్ అబద్దాల పునాదుల మీద నువ్వు పుట్టుండకుంటే, నీ పార్టీ అబద్దాలతో పనిచేయకుండా ఉంటుంటే, నేను చెప్తా ఉన్నా పోలీసు రాజ్యం ములుగులో ఏం జరిగింది? మరి జూలై 6వ తారీఖు వరకు 2023 డిసెంబర్ నుంచి జూలై 6వ తారీఖు 2025 వరకు రాయదేసుకోండి. రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని వందల మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదేసుకున్నారు. మరి మీరెందుకు వేసుకోవచ్చు కదా. అప్పటికప్పుడు జరిగిన నష్టమే ఉంది. ఆడ ఏమన్నా శవం ఉందా? నిజంగా శవం ఉంది. శవాన్ని అడ్డం పెట్టుకొని చేస్తే ఏదో మరి మీకు ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుందనో లేకుంటే ఇంకోటనో చేసిరంటే అదో లెక్క. ఆడ శవం కూడా లేదు. ఆడ కనీసం పోలు కూడా పోలేదు ఈ రోజు వరకు. అక్కడ నిలబడ్డ వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు కానీ గొడవ చేశారు. అయినా కూడా నేను మళ్ళీ మీడియా సోదరులు చెప్తున్నా, వాళ్ళు ధర్నా చేస్తామంటే ధర్నా చౌకు ఏది గాంధీ విగ్రహం కాడ చేసుకోండి అని ఇచ్చారు. అర్ధగంట సేపు మమ్మల్ని ఇక్కడ ఆపిరు, ఇద్దరు మంత్రులను. మరి అదే విధంగా కోదండరామరెడ్డి గారు మన వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, తర్వాత విత్తనాల శాఖ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి, ఆ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అర్ధగంట 1 అవర్ దాకా మేము ఆగినాం. చేసి వెళ్ళిపోతామండి. మళ్ళీ అటేడు పోయి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ రోడ్లు ఎక్కి, ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి రోడ్డుకు వచ్చినట్టు చేస్తానన్నా అరెస్ట్ చేస్తారు. దాన్ని హైలైట్ చేసుకోవాలా? ఇంతే తప్ప ఇంకోటి ఏమన్నా ఉన్నదా? కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేదు. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రిని ఆయన నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేశారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది. ఆ దురహంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను. అందరికీ నమస్కారాలు. దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి. మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి, సూచనలు చేయండి. మేము కూడా దేవుని బిడ్డలం కాదు. ఇవాళ మా ఒక రిపోర్టర్ మీద ఏది తాడువాయిలో ఏదో వార్తలు రాసిరనో ఏదో వాళ్ళ మధ్య ఏముందో నాకు తెలియదు, కొట్టిరని తెలియంగానే వెంటనే మేమందరం ఖండించి డిఎస్పీకి ఫోన్ చేసి, ఎస్పీకి ఫోన్ చేసి ఏ చట్ట ప్రకారం అయితే వాళ్ళకు ఏ సెక్షన్స్ అయితే ఈ దాడి మీద వర్తిస్తే అవి పెట్టి కేసు పెట్టానని చెప్పినాం. తెల్లారి అరెస్ట్ చేయించినాం. కోర్టు దాకా పోయి వాళ్ళ జడ్జి ద్వారా అది ఏం జరిగిందో తెలియదు. కోర్టు దాకా నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురహంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న. మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? ఏబిఎనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని
ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట, ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ మొలుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు అంతే. ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబంలో పోయి జైల్లో పడి, అది నాది అంతే. ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు గట్ల ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. వాళ్ళ కష్టాలను తీరుస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఉద్యమ కాలంలో మీరు కిరోసిన్ పోసుకున్నట్టుగా డ్రామా చేస్తే అగ్గిపేట దొరకలేదని మీరు సేఫ్ సైడ్లో పెట్టుకొని ఆ యొక్క దృశ్యాన్ని చూసి అరే ఏమో అవుతుందని 1200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజు మీరు మాత్రం వాళ్ళ చావుల మీద 10 ఏళ్ళు రాజకీయ అధికారం వేయలేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1200 మంది చచ్చిపోయినని చెప్పారు. మరి అధికారానికి వచ్చినాక ఏం చేశారు? 400 మంది కుదించారు. వాళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అణిచివేతన ఆయుధంగా ఎంచుకొని పనిచేసారు, ప్రజా గొంతులను తొక్కేసారు, అదేవిధంగా ప్రశ్నించే వాళ్ళను జైళ్ళలో పెట్టారు. ఈ రోజు అవాకులు చెవాకులు అసత్యాలు ప్రచారం చేసుకుంటూ యథేచ్ఛగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెందు నీ లెక్కేంది, వాడు వీడు అని మాట్లాడి నీ సంస్కారం అది. నువ్వు చదువుకున్నోనివి, నువ్వు సంస్కారమా? నీకు ఒళ్ళంతా పొగరు, దురంకారం. కాబట్టి ఆ రోజేమో తెలంగాణ ఉద్యమం పేరు పెట్టి రెచ్చగొట్టి ఇతరుల ప్రాణాలను బలిగొని వాళ్ళ శవాల మీద వాళ్ళ త్యాగాల మీద మీరు పదవులు పొందారు. ఈ రోజేమో మీరు పోరాటాలు చేయకుండా, మీరు సమస్యల మీద బయటికి రాకుండా మీరు మాత్రం అంటగాగుతూ మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం కోసం 5000 ఇల్లులు ఇచ్చినాం. నువ్వు ఇచ్చుంటే సంవత్సరానికి 1000 ఇల్లులు ఇచ్చుంటే ఈ ములుగు నియోజకవర్గంలో 10,000 ఇల్లులు వచ్చేది. కనీసం 1000 ఇల్లులు కూడా నువ్వు కట్టేయలేకపోయినావు 10 ఏళ్లలో. ఈ రోజు మేము ఇస్తుంటే ఆ పేర్లు పెట్టించి వాళ్ళని ప్రేరేపించి ఆత్మహత్యలకు కారణమయ్యి రాజకీయ ప్రయోజనం పొందుతా ఉన్నారు తప్ప, అదే నాగయ్య చచ్చిపోతే కనీసం వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళ ఇళ్లలో పోయి పరామర్శించి వచ్చారు. ఈడ రోడ్ల మీద డ్రామానే చేసారు. వాళ్ళ సొంత కార్యకర్త నాగయ్య. అసలు సొంత కార్యకర్త ఇల్లు ఇవ్వకుంటే మాయంలో చచ్చిపోవడం ఏంది? మీరేం చేసిరనేది అర్థమైంది కదా. ఆయన భార్యను అడుగు. నేను ఆయన పెళ్ళానికి 2010లో అంగన్వాడి ఇచ్చిన. నువ్వు ఇవాళ ఆయన ఆమె భర్తను పాడెక్కించావు నీ రాజకీయం కోసం ములుగు నియోజకవర్గంలో. అది కూడా గిరిజన సొసైటీలు. ఇవాళ ఎవరు దందా చేస్తున్నారు? నీ నాయకులు ఇక్కడ మొన్నటిదాకా అన్నలు బెదిరిస్తారని చెప్పి పిస్తోలు పెట్టుకొని రియల్ ఎస్టేట్లు చేసి దందాలు చేస్తున్నారు. ఇక్కడ ములుగులో ధరణి పేరుతో భూములు ఎక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. దళిత బంధు పేరుతోటి డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ధర్నాల కోసం డ్రామాలు చేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చినాడు అడుగుతున్నాడు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. అరే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఎందుకైతే జెన్యున్ గా మళ్ళీ మేము ఇచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు జెన్యున్ గా ఎంక్వైరీ చేసి ఎవరు దళిత బిడ్డలు ఎవరు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏందని చేసే ఇస్తాం కదా. ఇట్లాంటి అన్ని డ్రామాలు ఈ రకంగా చేసి ములుగు ఒక చరిత్ర ఉంది. ములుగు ఒక ఉద్యమాల చరిత్ర, అది ప్రజల కోసం పనిచేసే చరిత్ర, సమ్మక్క సార్లమ్మ చరిత్ర, కాకతీయ హెరిటేజ్ ఉన్నటువంటి చరిత్ర, అడవులున్న చరిత్ర, అమాయకపు ప్రజలున్న హిస్టరీ, ఈ యొక్క టూరిజం ఉన్న హిస్టరీ. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మర్చిపోయారు మిమ్మల్ని అని చెప్పి కేవలం ఎన్నికలప్పుడే వస్తారు వీళ్ళందరూ. పోయిన ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేశారు.
మరి మళ్ళీ ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు రాలేదు మీరు? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తాయేమో అని మళ్ళా పాపం నిన్నటి దాకా పదవులలో ఉన్నోళ్ళని జెడ్పీటీసీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు కూడా ఇక్కడ వాళ్ళు ఇన్ని రోజులు హన్మకొండ అటు ఇటు ఉండి ఏ ఊర్లలో పోలేదు, ఇప్పుడు వచ్చి మళ్ళా కనబడుతున్నారు. అంటే ఇది ఓట్ల డ్రామా కాకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద నిర్దిష్టంగా మాట్లాడాలి. ఇది జరుగుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్కి ఇవ్వండి, లేదా కోర్టులు వేయండి, ఏమన్నా చేయండి. అట్లా కాకుండా ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు మీకు నిరసన కార్యక్రమం చేసుకోవడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి వచ్చి మా కాంగ్రెస్ పిఏనే మళ్ళా పక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసుకోండి ఇంట్లోనే దాచుకున్నారు. ఎంత దుర్మార్గం ఉంటుందో. కొంతమంది ఇక్కడేమో కాంగ్రెస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు, పక్క నియోజకవర్గాల్లో పోయి కాంగ్రెస్ అని తిరుగుతున్నారు. మరి పక్కన పెట్టుకుంటోళ్ళకి లేదా? వీళ్ళు ఒక జెండా పెట్టుకొని ఇంకో జెండా పట్టుకో ఇంకో వాళ్ళతో పని చేయించుకుంటోళ్ళు అంటే తిరగటోళ్ళకు లేదా అనేది ఇక రేపెల్లుండి మా నాయకులు మాట్లాడతారు. కాబట్టి దయచేసి దుర్మార్గమైనటువంటి రాజకీయాల కోసం ఇల్లులే ఇయ్యాల కాకుండా ఇక్కడ 2 రోజులకు ఇస్తాము, 4 విడతలు 2 విడతలు ఇస్తాం, 3 విడతలు ఇస్తాం, 4 విడతలు ఇస్తాం. నువ్వు 10 విడతలలో ఇయ్యనే లేదు 10 ఏళ్ళు ఉండి, కానీ ఇట్లాంటివి మాత్రం రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇల్లు రాకుంటే చచ్చిపోమని చెప్పి రోడ్ల మీద వచ్చి బొర్లాడి ఇక్కడే డ్రామాలు చేసిరు. కానీ నిన్న అదే రమేష్ ఇంటికి ఎందుకు పోలే? మా మీద నిందపడ్డా నాగయ్య ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇయ్యలేదు అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానా అని టీఆర్ఎస్ కార్యకర్త మందు తాగినా మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినాము, హాస్పిటల్ పోయినాము, దినానికి కొంత సాయం చేసినాము. రేపు మాకు వాళ్ళ ఎందుకంటే నా ఇందిరమ్మ ఆమె అంగన్వాడీలో ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడి కూడా కొంచెం టైం తీసుకోమో తప్పకుండా ఇస్తామని ఇల్లు కూడా ఆ రోజు ఒప్పుకున్నాం, ఇస్తామని చెప్పినాము. మరి మీరేం చేసిర్రు? రాజకీయం మాత్రం బాగా చేస్తుంది, కానీ ఎవరికేం ఆదుకులు లేదు. ఎందుకంటే అందుకనే నియోజకవర్గ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా వాళ్ళ అధికారం కోసం ఎవరినైనా చావులకు ప్రేరేపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఎవరిదైనా మరి అణచివేతను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. వాళ్ళ హయాంలో వచ్చినటువంటి మరణాలు చూస్తే ఇవాళ అడ్వకేట్ల కానుంచి మొదలు పెడితే సిద్దిపేటలో ఆటో డ్రైవరు శిలాసాగర్ రమేష్కు డబుల్ బెడ్ రూమ్ రాకుండా ఆ రోజు మీ కౌన్సిలర్లే సిద్దిపేట కలెక్టరేట్లో అడ్డుకుంటే ఆయన పురుగుల మందు దాగి సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయింది. ఈయన రమేష్ గారు నిన్న చనిపోయిన అబ్బాయి మరణం మాకు కూడా చాలా బాధాకరము. కానీ ఆయన కాంగ్రెస్ అని కూడా రాలే. ఆయన రాసినటువంటి మా ఏదైతే నోట్ ఉందో లెటర్ రాసిండన్నారో కాంగ్రెస్ నాయకులు అనేది కూడా లేదాడ. గ్రామంలో కొంతమంది పెద్దలు కేసులు పెట్టిరేమో అనే భయంతో అని అలా రాసింది. అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, పోలీస్ స్టేషన్ పిలవలేదు. సరే ఇంకా కూడా ఏం కారణాలు ఉన్నాయని మేము తెలియజేస్తాం. కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంత మందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషి అయితే నువ్వు వివరించాలి, వివరాలతో సహా ప్రకటించాలి. ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది, ఎంతమంది జైలుకు పోయిర్రు, ఎంతమందిని మేము హింసించినాం, ఏ రకంగా ఇబ్బంది పెట్టినాం వాస్తవాలతో సహా రా. లేదా నేను సవాల్ చేస్తా ఉన్నా, నీ గవర్నమెంట్లో అనేక మంది మీద మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లక్ష్మీదేవిపేట కావచ్చు, కొట్లాపురం కావచ్చు, చల్వాయ కావచ్చు, ఇంకో కడ కావచ్చు, వివరాలతో సహా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నువ్వు ఎంతసేపు అబద్దాలను ట్విట్టర్లను ఫేస్బుక్లను చెప్పుకోవడము, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మా నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలన్నటువంటి కుట్రతోటి నువ్వు పాపం వాళ్ళని ప్రేరేపించి పంపించిన మీ వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేల మనసంతా కూడా వాళ్ళ లోపల కూడా ఒకటి ఉంది. అరే ఎందుకు పోతున్నాము, కేటీఆర్ చెప్తాను అందుకనే పోతున్నామయ్యా అని చెప్తాము. కాబట్టి ఈరోజు ములుగు నియోజకవర్గంలో శాంతి వాతావరణం ఉన్నది, ప్రజాస్వామిక పరిపాలన నడుస్తుంది. అందుకనే ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని పలుచన చేయాలన్నటువంటి నీ దురహంకారపు కుట్రలను ఈరోజు ములుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలీసు వాళ్ళు మా ధర్నా మీ ధర్నాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పోలీస్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. అయినా కూడా నీ పెద్ది సుదర్శన్ రెడ్డి వచ్చిండు, నీ నాయకులందరూ, నీ రమణారెడ్డి వచ్చిండు,
ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వచ్చారు. శాంతియుత ధర్నా నిరసన చేసుకుంటామంటే గాంధీ విగ్రహం కూడా పర్మిషన్ ఇచ్చారు. అక్కడ చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా మంత్రుల యొక్క కాన్వాయ్ని అడ్డుకోవాలన్నటువంటి దుర్బుద్ధితోటి వచ్చి ఇవాళ మేము ఆడ చేసుకుంటామని అర్ధరాత్రి వచ్చి ములుగులో పండుకోవాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు, పక్క నియోజకవర్గాలకు. అదేవిధంగా కొత్తగూడెంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు బాధలు దాడలేక సూసైడ్ చేసుకుంటున్నామని కూడా చెప్పి చనిపోయారు. రామాయంపేటలో కూడా మున్సిపల్ చైర్మన్ మరి జితేందర్ గౌడ్ వేధిస్తున్నారని కూడా ఒక తల్లి కొడుకులు పద్మ సంతోష్ సెల్ఫీ తీసుకొని పెట్రోల్ పోస్తున్నారు. వాళ్ళ అన్ని వీడియోలు వచ్చినాయి, వీడియోలు పెట్టి చనిపోయారు. అదేవిధంగా పువ్వాడ అజయ్ బెదిరిస్తున్నాడని మరి సాయి గణేష్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనం పత్రికల్లో చూసినాం. నాగుర్ల వెంకటేశ్వర్ల పేరు మీద కూడా బాబురావు అనేటువంటి వ్యక్తి వీడియో పెట్టి ఈయన వేధిస్తున్నాడని చెప్పి చనిపోవడం జరిగింది. నర్సంపేట ఇక ఆయన చాలా ఎగరేసుకుంటా జబ్బలు కాళ్ళు ఎగరేసుకుంటా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ ఏదో డ్రామా చేసిండు. ఆయన దగ్గర 2022లో ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్లో భూమి గుంజుకుంటే దళిత రైతులు నరసింహుడు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సెల్ఫీ వీడియోలు తీసినాయి అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పోలీసు రాజ్యం నడిచింది? ఎవరిని తొక్కేసిర్రు? మీ వాళ్ళను ఎవరిని అరెస్టు చేయించినాం? ఎవరిని జైలుకు పంపించినాం? నువ్వు చెప్పాలి. నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన లేదు, సామాజిక ప్రభుత్వం లేదు, కుటుంబ పాలన, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ నడిచింది. ఈరోజు ఒక సీతక్క, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక సింగిల్ ఉమెన్ చిన్నతనం నుంచి అనేక కష్టాలు పడి నేను ఈ స్థాయికి వస్తే ఇవాళ ఒక గొంతుగా తొక్కివేయాలని నీ సోషల్ మీడియాను దుబాయ్లో పెట్టి అమెరికాలో పెట్టి తప్పుడు వార్తలు మా మీద రాయించి మమ్మల్ని మానసికంగా హింసించి మా నాయకత్వాన్ని మేము ఎదగకుండా తొక్కి పెట్టాలనే కుట్రలు ఎందుకు? కేటీఆర్ నీకెందుకు నా మీద? ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడికి పంపించి బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చారు. నా జీవితం తెరిచిన పుస్తకం. దాదాపుగా 20 ఏళ్ళు 2004 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రజలకు నేను ఎక్కడా కూడా హాని చేయలేదు. ఉద్యమాలలో ఉన్నా కూడా ఒక రేపిస్టులనే నేను శిక్షించిన కానీ ఎక్కడ ఎవరి మీద హత్యలు కానీ ఇంకొక రకమైనటువంటిదిగా విప్లవ ఉద్యమంలో ఉన్నా కూడా చేయలేదు. మేము శాంతియుతంగా మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, మార్పు రావాలి మనిషిలో అని. ఇట్లా ములుగులో కూడా ఈ నియోజకవర్గ బిడ్డగా నన్ను ఇన్నిసార్లు ఓడినా గెలిచినా హక్కున చేర్చుకున్నారని, ఒక అవకాశం దొరికిందని, అభివృద్ధి చేయాలని వినూత్నమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ రోడ్లు జంక్షన్ డెవలప్ కానీ, టూరిజం డెవలప్ కానీ, సమ్మక్క సారలమ్మ కానీ, పల్లెలకు రోడ్లు కానీ, మార్కెట్లు కానీ, బస్ డిపోలు, బస్ స్టాండ్ ఇట్లాంటివన్నీ కూడా మేము తీసుకొచ్చి ములుగును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. మరి వీళ్ళేమో దుర్మార్గులాగా అడ్డుకునే కార్యక్రమం. మీకు చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన వాళ్ళ ఇళ్లలో పోయి ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకోండి, నిజ నిజాలను బయటికి రానియండి. అది కానీ రోడ్ల మీద బొర్రుతారట, కనీసం ఆ కుటుంబాల దగ్గర పోయి పరామర్శించారు. ఇవాళ మాకు బలైనరంటే నాగయ్య మా కార్యకర్త కాదే, మీ కార్యకర్త. ఈ అబ్బాయి అంటే సరే వాళ్ళ కుటుంబం కూడా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రమేష్ వాళ్ళ మామో ఎవరో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.